ఎందుకంటే కాళేశ్వరం అని అది వంకబెట్టి మన నీళ్లు రాకుండా చేసింది. ఆ కాళేశ్వరం ఇప్పుడు మేడిగడ్డ నీళ్లు ఫుల్గా నిండుతానే ఎక్కడ దెబ్బతినలేదు. అంటే మన సంవత్సరం అయితే ఎండిపోయినాం కదా, అది కేసీఆర్ గారి మీద బదనం చేశాడు. కరెంటు అది అవినీతి జరిగిందని మోసం చేసి ఆయన పాపం బయట అప్పులు తెచ్చి రైతుల కోసం కరెంటు అప్పు చేసి రైతులకు కరెంటు కొని రైతుకు 24 గంటల కరెంటు ఇచ్చిండు. అసుంటి దాంట్లో కూడా మోసం చేసిండని అబద్ధ మాటలు చెప్పి మోసం చేశాడు. రెండోది రుణమాఫీ చేస్తా, 6 గ్యారెంటీలు చేస్తా, ఇమ్మీడియట్ చేస్తా అని అసెంబ్లీ ఎన్నికల ముందర చెప్పాడు. 9వ తారీఖు నాడు సోనియా గాంధీ పుట్టినరోజు అని. 9వ తారీఖు పోయింది, ఒక్కటి కూడా చేయలేదు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద, గుళ్ళ మీద, భద్రకాళమ్మ పేరు మీద, మేడారం సమ్మక్క పేరు మీద, యాదగిరిగుట్ట పేరు మీద, ఇట్లా భద్రాచలం పేరు మీద అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసిండు. ఆగస్టు 15వ తారీఖు లోపల 36,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. హరీష్ రావు గారు అన్నాడు 36,000 కోట్లు నువ్వు మాఫీ చేసి 6 గ్యారెంటీలు చేస్తే నేను రాజీనామా చేసి సన్యాసం తీసుకుంటా అని హరీష్ రావు గారు అన్నాడు. ఛాలెంజ్ అన్నాడు. ఛాలెంజ్ అని ఇద్దరు అన్నారు. కానీ పోనీ 6 గ్యారెంటీలు పక్కకు పెట్టినావు, రుణమాఫీ అన్న చేయవనంటే నువ్వు అసెంబ్లీ ఎన్నికల ముందు 42,000 కోట్లు అవుతాయని చెప్పావు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో 36,000 కోట్లు అవుతాయని చెప్పావు. మన క్యాబినెట్ లో కూడా 36,000 కోట్లు నువ్వు పెట్టావు కావాలి అని. మళ్ళా బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టావు. ఇప్పుడు రిలీజ్ చేసిన 17,000 కోట్లకు ఎంత మాఫీ అయితే? 17,000 కోట్లలో మీ మంత్రులు ఏమంటాను, ఆయన పొంగులేట్ అంటాడు 7,000 కోట్లు వచ్చినాయి, బ్యాంకర్ల దగ్గరనే ఉన్నాయి, ఇంకా మా దగ్గరనే ఉన్నాయని ఒకడంటాడు. ఒక ఆయన అంటాడు అసలు బ్యాంకర్స్ మోసం చేస్తా అన్నారు, ఒకలంటారు. ఇట్లా తీరు అబద్ధం మాటలు అంటున్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా క్షమాపణ చెప్పు. పొరపాటు జరిగింది, తప్పైంది, గుళ్ళకు నువ్వు ప్రమాణం చేసి మొక్కావు, తప్పైందని దేవుళ్ళ దగ్గర పోయి తప్పైందని ఒప్పుకో. హరీష్ రావు గారు మేము పొరపాటు చేసినామని హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేయి. నేను ముఖ్యమంత్రిగా రిజైన్ చేయమని కూడా అంటలేవు. 36,000 కోట్లు నువ్వు రిలీజ్ చేయాలి అంటే ఇప్పుడు ఇచ్చిన 17,000 కోట్లు నువ్వు అంటున్నావు, అది లెక్క కరెక్ట్ రిలీజ్ చేయలేదు సార్. ఇప్పటికి 40% కూడా మాఫీ కాలేదు. నేను ఇవాళ ఇల్లంద బ్యాంక్ లో 2 బ్యాంకులకు పోయినా. ఓ దిక్కున 1,600 రైతులుంటే 600 రైతులకే మాఫీ అయినాయి. ఓ దగ్గర 2,300 రైతులుంటే 800 మందికే మాఫీ అయినాయి. 21 కోట్లకు 5 కోట్లే మాఫీలు వచ్చినాయి. ఇట్లా మోసం చేసినావు. ఇప్పటికైనా 36 అంటే ఇంకా 21,000 కోట్లు వేయాలి. అవి వేసి నాకు పొరపాటు జరిగింది, అబద్ధం, నేను రైతుల మోసం చేశానని పొరపాటు చేసిన అని చెప్పు. చేసి ఇప్పుడు మాఫీ చేయి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అప్పటి వరకు వదిలిపెట్టేది లేదు. ఇలా రైతులు ఆగమాగం ఉన్నారు. నువ్వు రైతు బంధువు బంద్ చేసి రైతు బంధువుది డైవర్ట్ చేసి రుణమాఫీకి ఉపయోగించినావు. సరే రుణమాఫీ అని అయితే అంటే అది కూడా కాలే, రైతు బంధువు పోయింది, రుణమాఫీ పోయింది, అంత ఆగమాగం ఉన్నది. 2 లక్షలు ఎక్కువ ఉన్నోడు కట్టు అంటే ఆడ ఈడ మిత్తి తీసుకొచ్చి బంగారాలు కుదబెట్టి కడతారు. ఇట్లా మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు మంత్రుల మాటలు దయచేసి బంద్ చేయండి. మేము వదిలిపెట్టేది లేదు.